గారు సుమ గారు, ఏం సందే ఇలా వచ్చా? రా, వచ్చి ఇలా కూర్చో. అలాగేనండి. ఏం సంధ్య అలా డల్ గా ఉన్నావు, ఏమైంది? సుమ గారు, మీరు సైకాలజిస్ట్ కదా, అందులోనూ మీరు 100 days ఛాలెంజింగ్ అనే వీడియోస్ కూడా చేస్తున్నారు కదా. నాకు ఒక ప్రాబ్లం ఉందండి, అది ఎలా చెప్పాలో కూడా నాకు అసలు తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ అలాగే చేస్తూ ఉంటుంది, ఏదో ఒక మిస్టేక్. ఎవరైతే నన్ను వద్దు అనుకుంటారో ఎక్కువగా నా బ్రెయిన్ వాళ్ళనే కావాలి అనుకుంటుందండి. నాకేమైనా చెప్పగలరా దీని గురించి? మనల్ని ఎవరైనా ఇగ్నోర్ చేస్తూ ఉంటే మనం వాళ్ళని ఎక్కువగా అభిమానిస్తాము, ప్రేమిస్తాము. మనం ఇది లవ్ అనుకుంటాము, నిజానికి ఇది లవ్ కాదు, సైకలాజికల్ ఎఫెక్ట్. సైకలాజికల్ ఎఫెక్టా అంటే ఏంటండి? దీనిని సైకాలజీలో స్కార్సిటీ ఎఫెక్ట్ అంటాము. స్కార్సిటీ ఎఫెక్ట్ అంటారా? నాకు దీని గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మన బ్రెయిన్ ఒక ఇంట్రెస్టింగ్ వేలో పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా సరే మనకు ఈజీగా దొరుకుతుంది అనుకుంటే దాన్ని మనం చాలా సాధారణంగా భావిస్తాం. ఏదైనా మనకు కష్టంగా దొరుకుతుంది అనుకుంటే అది మనకు స్పెషల్, చాలా ఇంపార్టెంట్ అని భావిస్తాం. ఎప్పుడైనా ఒకసారి అటెన్షన్ ఇస్తే మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది, అది రివార్డ్ లాగా పనిచేస్తుంది. అందుకే మనము ఆ పర్సన్ ని మనల్ని ఇగ్నోర్ చేస్తున్నా సరే చాలా స్పెషల్ పర్సన్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ లాగా మన బ్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన విలువ తెలియని వాళ్ళ వెంట, మనల్ని ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళ వెంట పరిగెడతాం. కానీ నిజానికి మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అని మనం తెలుసుకోవాలంటే మనల్ని ఎవరు ఇష్టపడుతున్నారు అనేది మనం తెలుసుకొని మెలగాలి. మనల్ని ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో వాళ్ళ వెంట పడడం కాకుండా, మనల్ని ఎవరు అభిమానిస్తున్నారు, మనతో ఎవరు ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళను గుర్తించి వాళ్ళతో మనం ఉండడానికి ట్రై చేద్దాం. మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.